హలో ఎవ్రీవన్. వాట్ ఇఫ్ ఒక టైం మిషన్ ఉండి నేను మరి ఫస్ట్ ఇయర్కి వెళ్ళగలిగితే ఫస్ట్ ఇయర్లో నేను ఏ మిస్టేక్స్ అవాయిడ్ చేస్తాను, ఫస్ట్ ఇయర్లో నేను ఏ రోడ్ మ్యాప్ ఫాలో అవుతాను అన్నది ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఫస్ట్ ఇయర్ ఈజ్ సిజిపిఏ. అరౌండ్ 7+ ఉంటే ఓకే. నేను 7+ అన్నాను కదా అని రిలాక్స్ అయిపోకు. ఇప్పుడు నేను 7+ కూడా కొంచెం డేంజరే అని నేను ఎందుకు చెప్తున్నానంటే, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్కి నువ్వు వెళ్ళేసరికి సబ్జెక్ట్స్ టఫ్ అవ్వచ్చు. సో సిజిపిఏ తగ్గే ఛాన్స్ చాలా ఉంది. సో ఫస్ట్ ఇయర్లోనే సిజిపిఏ ఎక్కువ మెయింటైన్ చేయి, 8+ మెయింటైన్ చేయి. సెకండ్ థింగ్, అందరూ ఫస్ట్ ఇయర్ అనగానే ఎక్స్ప్లోర్ 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 అంటారు. బట్ నేనేమంటానంటే డు నాట్ ఎక్స్ప్లోర్, జస్ట్ డూ డిఎస్ఏ. బికాస్ ఇప్పుడు ఎన్ని ఫీల్డ్స్ ఉంటాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, మిషన్ లెర్నింగ్ అని, వెబ్ డెవలప్మెంట్ అని, డేటా సైన్స్ అని, ఇప్పుడు ప్రతిదాన్ని ఎక్స్ప్లోర్ చేసి దాన్ని నేర్చుకొని అది నీకు నచ్చితే దానిలోకి వెళ్ళు అని చెప్తారు. బట్ ఇప్పుడు లాజికల్గా ఆలోచించు, ఎన్ని ఫీల్డ్స్ ఉంటాయి, ఈ డిఫరెంట్ ఫీల్డ్స్ నువ్వు ఎక్స్ప్లోర్ చేసి అవి నేర్చుకొని, ఆ లాంగ్వేజెస్ నేర్చుకొని నీ టైం మొత్తం ఇన్వెస్ట్ చేసి నువ్వు మరీ ఇంకొక ఫీల్డ్కి షిఫ్ట్ అయ్యి, ఇదంతా టైం వేస్ట్ ప్రాసెస్. అసలు ఇట్ ఈస్ లాజికల్గా చాలా టైం వేస్ట్ కదా. నీ ఫస్ట్ ఇయర్ ఇంపార్టెంట్ టైం మొత్తం ఇక్కడ వేస్ట్ అయిపోతుంది. సో డు నాట్ ఎక్స్ప్లోర్ మ్యాన్, జస్ట్ బ్లైండ్గా డిఎస్ఏ చేసుకుంటూ వెళ్ళిపో. సరే డిఎస్ఏ చేయి అంటున్నావు కదా. డిఎస్ఏ ఎలా చేయాలి అంటే, ఇప్పుడు నీకు ఆల్రెడీ నువ్వు ఫస్ట్ ఇయర్ అంటే నీకు సి లాంగ్వేజ్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు సి లాంగ్వేజ్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది, నాకు అరేస్ మాత్రమే తెలుసు, ఇంకా డేటా స్ట్రక్చర్స్ ఏవి తెలియదు అనుకుంటే, ట్రస్ట్ మీ, అయినా ఏ కోడింగ్ అసెస్మెంట్లో అయినా నీకు మెజారిటీ ఆఫ్ ది క్వశ్చన్స్, 90% ఆఫ్ ద క్వశ్చన్స్ అరేస్ మీదే వస్తాయి. సో నువ్వేం చేస్తావంటే, ఇప్పుడు లీడ్ కోడ్లో టాపిక్ సెలెక్ట్ చేయి, అరే టాపిక్ సెలెక్ట్ చేసి అందులో క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు ఈ క్వశ్చన్స్లో నువ్వు ఫిల్టర్ చేసుకో, సార్ట్ చేసుకో, ఈజీ, మీడియం, హార్డ్ అని చెప్పేసి. ఈజీ నుంచి స్టార్ట్ చేస్తూ లాజిక్ బిల్డ్ చేయడం అలా ట్రై చేయి. అండ్ మెల్లమెల్లగా డేటా స్ట్రక్చర్స్, లింక్ లిస్ట్, స్టాక్, క్యూస్ ఇవన్నీ కట్ చేసుకుంటూ పో. అండ్ దాని ప్రాబ్లమ్స్ కూడా కరెస్పాండింగ్గా చేసుకుంటూ వెళ్ళిపో. ఫైన్. నీకు ఒకవేళ మీ కాలేజ్లో కోడ్ తంత్ర అలా ఇస్తారు, మెజారిటీ ఆఫ్ ద కాలేజ్లో కోడ్ తంత్రానే ఇస్తారు ఫస్ట్ ఇయర్స్కి. అండ్ మిగతా మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే లీడ్ కోడ్, హ్యాకర్ ర్యాంక్, ఇలా అదర్ ప్లాట్ఫామ్స్లో చేయండి అని చెప్తారు. ఎక్కడ చేసినా ఓకే, బట్ ఫస్ట్ ఇయర్ మాత్రం ఈ కోడింగ్ మీద టైం ఇన్వెస్ట్ చేయి. నెక్స్ట్ థింగ్, ఇంకోటి ఏంటంటే, మీకు క్లబ్స్, ఫోరమ్స్ ఇవన్నీ వస్తాయి కదా, ఎక్స్ట్రా యాక్టివిటీస్ లాగా ఇవన్నీ వస్తాయి కదా, ఫోరమ్స్, క్లబ్స్ అని చెప్పేసి. బట్ ప్రోస్, కాన్స్ ఉంటాయి కదా ప్రతిదానికి. దీనిలో ఫస్ట్ నేను కాన్సే చెప్తాను. ఫోరమ్స్, ఈ క్లబ్స్, వీటి ద్వారా నీకు మోస్ట్ ఆఫ్ ద టైం నీ టైం వేస్ట్ అయిపోతుంది. ఈ క్లబ్స్ ఇవన్నీ దీనిలో పార్టిసిపేట్ చేయవు. బికాస్ మీరేమనుకుంటారంటే, ఈ సొసైటీస్, ఈ ఫోరమ్స్లో నేను పార్టిసిపేట్ చేస్తే నా రెజ్యూమ్లో నేను యాడ్ చేసుకోవచ్చు కదా, ఆమె వైస్ చైర్ ఆఫ్ దిస్, ఆమె చైర్ ఆఫ్ కంప్యూటర్ సొసైటీ, ఇలా రాసుకోవచ్చు అనుకుంటారు కదా. బట్ నీ రెజ్యూమ్కి ఈ లైన్ ఏదైతే నువ్వు ఇప్పుడు చెప్తున్నావో, నేను కంప్యూటర్ సొసైటీకి చైర్ పర్సన్, వైస్ చైర్, బట్ ఇవన్నీ అసలు ఫరక్ పడవు, నీకు వెయిటేజ్ ఇవ్వవు, నీ రెజ్యూమ్కి వెయిటేజ్ ఇవ్వవు. ఇప్పుడు ఒకవేళ నీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే దీనికి పాజిటివ్స్ కూడా ఉంటాయి కదా ప్రతిదానికి. సో పాజిటివ్స్ కూడా ఉన్నాయి. పాజిటివ్స్ ఏంటి? నీ నెట్వర్క్ బిల్డ్ అవుతుంది, కొత్త పీపుల్ని కలుస్తావు, ఈవెంట్ ఎట్లా ఆర్గనైజ్ చేయాలన్నది తెలుస్తుంది, అండ్ అలానే కమ్యూనికేషన్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. పాజిటివ్స్ కూడా ఉన్నాయి. ఇఫ్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్ ఉంది మీకు అంటే జాయిన్ అవ్వండి. బట్ ఎక్కువ టైం స్పెండ్ చేయకండి, ఎక్కువ టైం కోడింగ్కి ఇవ్వడానికి ట్రై చేయండి. ఈ ఫోరమ్స్, ఈ క్లబ్స్ వద్దంటున్నావు, టైం వేస్ట్ అంటున్నావు కదా. ఒకవేళ నేను టైమింగ్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అంటే, నువ్వు కోడింగ్లో స్టేబుల్ అయిపోతే లీడ్ కోడ్ కాంటెస్ట్ రాయి. ఆ కాంటెస్ట్లో ఈజీ, మీడియం, హార్డ్ ఈ 3 క్వశ్చన్స్ అలా ఇస్తాడు. ఆబ్వియస్గా ఫస్ట్ ఇయర్లో ఉండి మీడియం, హార్డ్ చేయలేవు, ఈజీ మాత్రమే చేయగలుగుతావు. ఈజీ చేయగలిగితే సింపుల్గా ఈజీ క్వశ్చన్ ఒక్కటి చేసేసి సబ్మిట్ చేసేసి. బట్ నీకు హ్యాబిట్ అయిపోతుంది. ఈ హ్యాబిట్ అలవాటు అయిపోతే నువ్వు కోడింగ్కి నీకు ఒక బాండింగ్ వస్తుంది. సో దట్స్ ఇట్. మనం ఏమేమి చెప్పాం? సిజిపిఐ ఇంపార్టెంట్, అండ్ డోంట్ ఎక్స్ప్లోర్, డూ డిఎస్ఏ, అండ్ లీడ్ కోడ్ చేయి, లేకపోతే నీ కోడ్ తంత్ర ఇస్తే కోడ్ తంత్ర చేయి, అండ్ కాంటెస్ట్లో పార్టిసిపేట్ అవ్వు. And that's all for this video. Thank you.